గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు చాలా మేలు పొందారని చెప్పాలి. ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వారికి ఏ పని ఉన్నా, ఆఫీసులో ఎటువంటి పని ఉన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ రేషన్ కార్డు కానీ, ఏ ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఏ అవసరం ఉన్నా కానీ వాలంటీర్ ద్వారా ఈజీగా పని అయిపోయేదండి. ఆ విధంగా ప్రజలు చాలా మేలు పొందారు. అలాగే కరోనా టైంలో కూడా వారికి ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వేలు చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవటం, అలాగే వారికి కావలసినటువంటి మెడిసిన్స్ అందజేయడం. కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు కొంతమంది, అయితే వారికి హోమ్ క్వారంటైన్లు పెట్టించి వారికి కావాల్సిన మెడిసిన్స్ని హెల్త్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి వారికి అందించి, అలాగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వారికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, పెన్షన్, అలాగే పేదలందరికీ ఇళ్ళు, ఇలాంటి ప్రతి ఒక్క పథకం కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క అర్హుడికి అందింది అంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థే అండి. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు ఎంతో మేలు పొందారు. ఈవెన్ వాటర్ ప్రాబ్లం వచ్చినా, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నా సరే, లైట్ వెలగపోయినా సరే వీధిలో ప్రతి ఒక్కటి మాకే ఇన్ఫామ్ చేసేవాళ్ళు. తద్వారా మేము ఆఫీస్లో ఉన్న సంబంధిత సెక్రటరీలకి మేము ఇన్ఫామ్ చేసేవాళ్ళం. అప్పుడు ఈజీగా వర్క్ అనేది అయిపోయేది. 1 or 2 డేస్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. ఆ విధంగా ప్రజలకి చాలా దగ్గరలో ఉండి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము వారికి ఎంతో సేవను అందించామని చెప్పాలి. ప్రజెంట్ అయితే మేము ఎప్పుడైనా విధులకు ఇప్పుడు దూరంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మా క్లస్టర్లో ఉన్న ప్రజలు ఎవరైనా కనపడితే కనుక అసలు వదిలిపెట్టరండి. అసలు మీరు మళ్ళీ వస్తే బాగుండు, మేము ఇప్పుడు ఎవరిని అడగాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదమ్మా, మీరు మళ్ళీ వస్తే బాగుండమ్మా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటే బాగుండమ్మా అని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని విడిచిపెట్టరండి. అసలు మేము చేసిన మంచి అనేది వాళ్ళలో ఎప్పటికీ ఉండిపోయిద్ది. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కానీ ఇప్పుడు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటారండి. దీనికి కారణం వాలంటీర్ వ్యవస్థ అండి. వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్కరికి మేలే జరిగింది, మంచే జరిగింది, కానీ చెడు మాత్రం జరగలేదని 100% చెప్పొచ్చు.